హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ మూవీ రివ్యూ ఆఫ్ తమ్ముడు యాక్టెడ్ బై నితిన్ గారు. మరి నితిన్ గారు మనందరం అనుకున్నట్టు ఈ మూవీతో కంబ్యాక్ ఇచ్చారా లేదా, మరి నితిన్ గారు ఫ్లాప్స్ లో నుంచి బయటపడి ఈ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టారా లేదా, మరి మూవీ బాగుందా లేదా, మూవీ కాన్సెప్ట్ ఏంటి, మూవీలో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అని చెప్పేసి అన్నిటి గురించి ఈ మూవీ రివ్యూలో అయితే మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టి కూడా అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టి కూడా అసలు అయితే మర్చిపోకండి. అండ్ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే మరి మూవీకి ఏ రేటెడ్ సెన్సార్ ఎందుకు ఇచ్చారా అని చెప్పేసి నేను స్టార్టింగ్ నుంచి అనుకున్నాను. చాలా మందికి డౌట్ అయితే వచ్చే ఉంటుంది. మరి మూవీలో కొన్ని బ్లడ్ సీన్స్ బానే ఉన్నాయి. అండ్ మూవీ చూసాక నాకు క్లియర్ గా అర్థమైంది సెన్సార్ వాళ్ళు ఎందుకు ఇచ్చారని చెప్పేసి. అది మీకు మూవీ చూసి ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. అండ్ మూవీలో పాజిటివ్స్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోవాలంటే మూవీ సినిమాటోగ్రఫీ అయితే అదిరిపోయింది నిజంగా. అండ్ కొన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ కూడా అదిరిపోయాయి మూవీలో. అండ్ మూవీలో మీకు ఇంకా బాగా నచ్చేది డెఫినెట్ గా ఫైట్ సీక్వెన్స్ అయితే అదిరిపోయాయి మూవీలో. మరి ఆ ఆరో ఫైట్ సీక్వెన్స్ కానివ్వండి, అండ్ ఇంకా మూవీలో చాలా ఫైట్ సీక్వెన్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి ఫైట్స్ అయితే. అండ్ మాస్ ఆడియన్స్ కి డెఫినెట్ గా అయితే పండుగనే. మరి మూవీ యొక్క మెయిన్ కాన్సెప్ట్ అయితే వచ్చేసి తన అక్క మాటను తమ్ముడు నెరవేర్చాడా లేదా అని చెప్పేసి ఇదంతా మూవీ యొక్క మెయిన్ కాన్సెప్ట్. మరి ఆ మాట ఏంటి, ఆ మాట వల్ల అసలు మన హీరో వేరే విలేజ్ కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అసలు అక్కడ ఏం జరిగింది, ఆ ఊళ్ళో వాళ్ళని మన హీరో ఎలా కాపాడాడు అని చెప్పేసి మూవీ యొక్క మెయిన్ కాన్సెప్ట్. మరి ఇదంతా మీరు తెలుసుకోవాలంటే డెఫినెట్ గా మూవీని థియేటర్ లో చూసే తెలుసుకోవాలి. అండ్ మూవీ స్టార్ట్ అయిన కొద్దిసేపటి నుంచి అయితే మీకు అయితే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే తగులుతూ ఉంటాయి. అండ్ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కానివ్వండి, అండ్ క్లైమాక్స్ కూడా అయితే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మూవీలో ట్విస్ట్లు కూడా అయితే చాలా బాగుంటాయి. డెఫినెట్ గా మీలో ప్రతి ఒక్కరు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి అయితే ఉండరు. అండ్ చాలా సీన్స్ లో డెఫినెట్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది నిజంగా. నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం. చాలా సీన్స్ లో మస్త్ అనిపిస్తుంది మీకైతే చూస్తున్నంత సేపు. అండ్ మూవీలో సాంగ్స్ కూడా అయితే చాలా బాగున్నాయి. మీకైతే ఎక్కడ బోర్ కూడా కొట్టది సాంగ్స్ అయితే వింటూ. అలాంటి ట్విస్ట్లు ఉంటాయి మూవీలో. అండ్ చెప్పాను కదా ఫైట్ సీక్వెన్స్, యాక్షన్ సీక్వెన్స్ కూడా అయితే చాలా బాగున్నాయి. అండ్ ఆల్రెడీ చెప్తున్నాను మన నితిన్ అన్న ఇన్ని మూవీస్ తర్వాత నాకు అనిపించింది ట్రైలర్ చూసినప్పుడే నేనైతే ప్రతి ఒక్కరికి చెప్పాను, ఈ మూవీ నుంచి మన నితిన్ అన్న హిట్స్ కొట్టడం అయితే స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ మూవీ కానివ్వండి, నెక్స్ట్ వచ్చే ఇల్లమ్మ ప్రాజెక్ట్ కానివ్వండి, బ్యాక్ టు బ్యాక్ అయితే మనమైతే హిట్స్ అయితే చూడబోతున్నాం మన నితిన్ అన్న నుంచి. అండ్ డెఫినెట్ గా మీలో మూవీ చూడాలా వద్దని చెప్పేసి డౌట్ ఉన్న వాళ్ళు ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీకి అయితే వెళ్ళిపోండి. డెఫినెట్ గా మీలో ప్రతి ఒక్కరికి అయితే నచ్చుతుంది. అండ్ డెఫినెట్ గా ఎంజాయ్ కూడా చేస్తారు. ఏ రేటెడ్ మూవీ కదా అని చెప్పేసి ఫ్యామిలీతో చూడాలా వద్దని చెప్పేసి ఇలాంటి డౌట్స్ కూడా అయితే చాలా మందికి వచ్చే ఉంటాయి. అండ్ ఖచ్చితంగా ఫ్యామిలీస్ తో కూడా అయితే వెళ్ళైతే చూడొచ్చు. ఏ రేటెడ్ కదా అని చెప్పేసి బోల్డ్ సీన్స్ ఉంటాయా, ఫ్యామిలీతో చూడాలా లేదని చెప్పేసి చాలా మంది అనుకోవచ్చు. మరి అలాంటి డౌట్స్ ఏమైనా మైండ్ లో ఉంటే అవన్నీ అయితే మైండ్ లో నుంచి తీసిపడండి. మన డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారు అయితే ఎక్కడ అంటే ఎక్కడ మిమ్మల్ని అసలు డిసప్పాయింట్ అవ్వరు. ఎవరు ఆల్రెడీ మీరైతే ఎంసీఏ, వకీల్ సాబ్ ఇవన్నీ మూవీస్ చూసే ఉంటారు. ఆ మూవీస్ తో ఎంతలా మీ అందరిని ఎంటర్టైన్మెంట్ చేశారో డెఫినెట్ గా ఈ మూవీతో కూడా అయితే దాన్ని అయితే మళ్ళీ రిపీట్ చేయబోతున్నారు. మళ్ళీ ఇంకో బ్లాక్ బస్టర్ అయితే చేయబోతున్నారు. అండ్ మన నితిన్ గారు అండ్ మన వేణు శ్రీరామ్ గారు వీరిద్దరు కాంబినేషన్ లో ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ పడిందని చెప్పేసి చెప్పేసుకోవచ్చు. అండ్ కాంతారా ఫేమ్ హీరోయిన్ కానివ్వండి, లేదంటే నెక్స్ట్ సెకండ్ రోల్ చేసిన హీరోయిన్ కానివ్వండి, చాలా బాగా చేస్తారు వాళ్ళు కూడా. అండ్ మీకు క్లియర్ గా నేను చెప్పేది ఏంటంటే మూవీని డెఫినెట్ గా మీరైతే థియేటర్ కి వెళ్ళైతే చూడండి. అండ్ ఖచ్చితంగా మీరైతే ఎంజాయ్ చేస్తారు. మరి ఇప్పటికే మూవీని ఎంతమంది చూసారో లేదో, ఎంతమందికి ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. అండ్ ఇంతవరకు వీడియోని చూస్తూ కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ సిద్ధార్థ గారి మూవీ రివ్యూ అయితే మన ఛానల్లో అయితే వస్తుంది. అండ్ తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మూవీ రివ్యూతో మనం అయితే మళ్ళీ కలుద్దాం. మరి బాయ్ డార్లింగ్స్ అందరికైతే.